ప్రపంచ దేశాలను వరుసగా రెండో ఏడాది గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారికి ముక్కు టీకాతో కళ్లెం వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముక్కులో స్ప్రే చేసే ఔషధం 99% సామర్థ్యంతో పనిచేస్తున్నట్టు బ్రిటన్లో నిర్వహించిన ప్రయోగాల్లో నిరూపితమైంది. ముక్కు ద్వారా ఔషధాన్ని స్ప్రే చేస్తారు కాబట్టి వైరస్ ఊపిరితిత్తులకు చేరకుండా అది నిరోధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో భారత్ బయోటెక్ సంస్థ నాసల్ స్ప్రే క్లినికల్ ట్రయల్స్ ను ఇప్పటికే చేపట్టింది. మరికొన్ని కంపెనీలు నాసల్ స్ప్రే వ్యాక్సిన్ ను రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కెనడాలోని వాంకోవర్ కు చెందిన బయోటెక్ కంపెనీ సెనోటైజ్ ఈ నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రేను రూపొందించింది. ఈ స్ప్రేను రోగులే సొంతంగా తమ ముక్కులో స్ప్రే చేసుకోవచ్చు. ఇది ముక్కులో ఉన్న వైరల్ లోడ్ ను తగ్గిస్తుంది. దీంతో వైరస్ ముక్కులోనే అంతమైపోయి ఊపిరితిత్తుల వరకు వెళ్లే ఆస్కారం ఉండదు. కెనడా, బ్రిటన్లో దీని ట్రయల్స్ జరిగాయి. కరోనా బారిన పడిన 79 మందిపై నిర్వహించిన రెండో దశ క్లినికల్ ట్రయల్స్ లో 24 గంటల్లో 95% వైరస్ లోడ్ తగ్గినట్లు వెల్లడైంది. 79 గంటల్లో 99% వరకు వైరస్ లోడ్ తగ్గిపోయినట్టు తేలింది. ఇక బ్రిటన్లో వెలుగు చూసిన కొత్త రకం కరోనా వైరస్ పై కూడా ఇది ప్రభావవంతంగా పనిచేసినట్టు తేలింది. కెనడాలో రెండో దశ ట్రయల్స్ లో 103 మంది పాజిటివ్ వ్యక్తుల ముక్కులో స్ప్రే చేయగా అందరికీ నెగిటివ్ వచ్చింది. బ్రిటన్లో ఎన్హెచ్ఎస్ నిర్వహించిన రెండో దశ ట్రయల్స్ లో 70 మంది రోగులు పాల్గొన్నారు. వారితో పోల్చితే ట్రయల్స్ నిర్వహించని వారి ముక్కులు 16 రెట్లు అధికంగా వైరస్ లోడ్ ఉన్నట్టు తేలింది. కెనడాలో 7,000 మందిలో ట్రయల్స్ నిర్వహించగా ఎవరికీ చెప్పుకోదగిన సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఆహాకారాలు సృష్టిస్తున్నది. రోజువారీ కేసులు, మరణాల్లో భారత్ మొదటి స్థానంలో ఉండగా బ్రెజిల్ రెండో స్థానంలో, అమెరికా మూడో స్థానంలో ఉన్నాయి. కరోనాను అదుపు చేసేందుకు ప్రభుత్వాలు చేయగలిగినంత చేస్తున్నప్పటికీ ఇప్పట్లో సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశాలు కనిపించడం లేదు. అయితే బ్రిటన్లో నిర్వహిస్తున్న నాసల్ స్ప్రే వ్యాక్సిన్ ట్రయల్స్ కొత్త ఆశలను చిగురింపచేస్తున్నాయి. మన దేశంలో నాసల్ స్ప్రే ట్రయల్స్ ను ఫాస్ట్ ట్రాక్ పై తీసుకురావాలి అని నిపుణులు సూచిస్తున్నారు. ఇది తప్పకుండా Download Moj.